Unexpected Love Episode -1 Breakup ఆకాశం కన్నెరా చేసినట్లుగా కుండపోత వర్షం కురుస్తున్న రాత్రి అది. సమయం సుమారు 7 అవతోంది. చిమ్మ చీకటిని చీల్చుకుంటూ ఒక పాత్ బైక్ వేగంగా ముందుకు దూసుకువెళ్తోంది. ఒక పక్క గాలి వాన బీభత్సం సృష్టిస్తుంటే ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన బైక్ స్పీడ్ ఇంకా పెంచి మరీ తోలుతూ ఉన్నాడు. ఆ కుండపోత వర్షంలో కూడా ఆ వ్యక్తి వెళ్తున్న స్పీడ్ చూస్తే ఇట్టే చెప్పొచ్చొచ్చు తను ఏదో అత్యవసరమైన ముఖ్యమైన పనిమీద వెళ్తున్నాడు అని. అలా తుఫానులా వెళ్లిన బైక్ నగరంలోని ఒక అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఆగింది. అది హోటల్ మరైన్. నగరంలోనే పేరు మోసిన ఒక 5 స్టార్ హోటల్ అది. ఆ వ్యక్తి కంగారుగా వేగంగా తన బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లాలి అని ట్రై చేస్తాడు. కాని అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఆ వ్యక్తిని అడ్డగించి లోపలికి వెళ్లనివ్వలేదు. వర్షానికి తడిసిపోయివున్న ఆ వ్యక్తి వేసుకున్న సాధారణ బట్టలు చూసి ఆ గార్డ్స్ అతనిని చాలా చీప్గా చూసి లోపలికి అనుమతించలేదు. సరిగ్గా అదే సమయానికి హోటల్ లోపలి ఉంది ఒక అమ్మాయి తన పక్కనే ఉన్న అబ్బాయితో చాలా క్లోజ్గా నవ్వుతూ బయటికి వస్తుంది. అప్పటివరకు గార్డ్స్తో వాదిస్తున్న ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా షాకవుతాడు. తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా చూసి శ్రేయ అని కోపంగా ఆక్రోశంగా అరుస్తాడు. ఆ అరుపుకి ఆ ఇద్దరూ ఉలిక్కిపడి ఆ వ్యక్తి వైపు చూస్తారు. ఆ అమ్మాయి శ్రేయ వర్షంలో తడిసిపోయి ఉన్న ఆ వ్యక్తిని పైనుండి కిందకు చూసి ఏమాత్రం తప్పు చేసిన భావన లేకుండా ఓహ్ శివా, నువ్వు ఏంటి ఇక్కడ అని చాలా స్టైల్గా నిర్లక్ష్యంగా అడుగుతుంది. అవును, ఆ వర్షంలో తడిసిపోయి నిలబడిన వ్యక్తి పేరు శివ. తను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఎవరి అండలేని ఒక అనాథ. ఎంతో పేదవాడనప్పటికీ రేయింబవళ్లు కష్టపడి చదివి పర్ల్ యూనివర్సిటీ లాంటి పెద్ద కాలేజీలో ఫ్రీగా సీట్ తెచ్చుకున్న ఏకైక ప్రతిభావంతుడు. కాలేజీకి వెళుతూనే మరోపక్క పార్ట్ టైంలో ర్యాపిడో ఇంకా స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ తన ఫీజుకు కనీస అవసరాలకు కావాల్సిన డబ్బులు సంపాదించుకునే ఆత్మగౌరవం ఉన్నవాడు. అలాంటి శివకి శ్రేయ అంటే ప్రాణం. తన ప్రపంచమంతా ఆమె అనుకునేంత ఇష్టం. ఒకసారి తను ధైర్యం చెయ్యి ప్రపోజ్ చేస్తే శ్రేయ యాక్సెప్ట్ చేసింది. అప్పటినుండి వాళ్ళు ఇద్దరు అమర ప్రేమికులు అనేలాగా మారిపోయారు అని శివ గుడ్డిగా నమ్మాడు. కాని పాపం శివకి అప్పుడు తెలియదు. తను ప్రాణానికి ప్రాణంగా అంతగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తనని దారుణంగా మోసం చేసి ఇంకొక వాడితో, అది ఒక 5 స్టార్ హోటల్లో ఉంది అని. నిజానికి శ్రేయకి శివంటే ఏమాత్రం ప్రేమలేదు. ఆమె దృష్టిలో శివ కేవలం ఒక పనివాడు. తన పనులన్నీ ఉచితంగా చేసిపెట్టే ఒక ఏజెంట్. తన అసైన్మెంట్స్ రాసిపెట్టే ఒక యంత్రం. ఇంకా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్లే తన సొంత డ్రైవర్. అంతే. తన కళ్ల ముందే తన ప్రేయసి వేరొకరితో సన్నిహితంగా ఉండటం చూసిన శివ గుండె పగిలిపోయింది. కోపంతో ఊగిపోతూ వాళ్లని చూసి, ప్రశాంత్, నీకు ప్రియాంటే ఇష్టం కదా, మరి ఇది ఏంటి అని నిలదీస్తాడు. ఆ పక్కన ఉన్నవాడి పేరు ప్రశాంత్. ప్రశాంత్ కూడా శివ చదివే యూనివర్సిటీలోనే చదువుతాడు. కాని ప్రశాంత్ వాళ్ల నాన్న ఒక బడా బిజినెస్ మ్యాన్. వాళ్లకి వైజాగ్లో కోట్లలో టర్నోవర్ తెచ్చే చాలా బిజినెస్లు ఉన్నాయి. డబ్బు బలుపుతో పాటు అమ్మాయిల పిచ్చి కూడా ప్రశాంత్కి ఎక్కవే. శివ అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ ఏమాత్రం బెదరకుండా ఒక కుటిలమైన నవ్వు నవ్వి, చూడు శివ, నాకు అసలు ఆ ప్రియాంతే ఇష్టం లేదు. తనకి రొమాన్స్ అంటేనే తెలియదు. అందుకే వదిలేసా. అయినా ఒక డౌట్, ఈ శ్రేయలాంటి ఇంత అందాన్ని పెట్టుకొని చెయ్యలేదు అంటే? ఇట్స్ ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాలే అని అత్యంత నీచంగా, శివకి మాత్రమే వినిపించేలాగా గుసగుసగా చెప్పాడు. తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గురించి అంత నీచంగా మాటవాడి గురించే మాట్లాడేసరికి శివ రక్తం మరిగిపోయింది. ఆ మాటలు విని తట్టుకోలేక పిడికిలి బిగించి ప్రశాంత్ని కొట్టడానికి ముందుకు వస్తాడు. కాని అంతలోనే శ్రేయ అడ్డువచ్చి శివని ఆపి, శివ, వాట్ ఆర్ యూ డూయింగ్ అని గట్టిగా అరుస్తుంది.
కాని ఈసారి శివ ఆగే పరిష్కరించులోలేరు. కోపంతో శ్రేయని పక్కకి తోసి మరీ వెళ్ళి ప్రశాంత్ ముఖం మీద బలంగా కొడతాడు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన శివ చేతిదెబ్బ తట్టుకోలేక ప్రశాంత్ ఎగిరిపోయి అక్కడే కింద పడిపోతాడు. ఆ దెబ్బకి ప్రశాంత్ నోటి నుండి రక్తం కూడా వస్తుంది. అది చూసి శ్రేయ కోపంతో రగిలిపోతూ యూ బెగర్ అని అరుస్తూ శివ చెంప చెల్లుమనిపిస్తుంది. తనని కొట్టిన శ్రేయని కూడా కొట్టాలి అని శివ కోపంగా చెయ్యి ఎత్తుతాడు. కాని ఇన్నాళ్ళు ప్రాణంగా ప్రేమించిన ఆ ముఖం మీద చెయ్యి చేసుకోలేక గాలిలోనే ఆ చేతిని ఆపేస్తాడు. కాని శ్రేయకి ఆ కృతజ్ఞత కూడా లేదు. శివని అసహ్యంగా పక్కకి తోసి మరీ కింద పడి ఉన్న ప్రశాంత్ దగ్గరికి పరుగున వెళ్తుంది. ప్రశాంత్, నీకు ఏం కాలేదు కదా అని ఎంతో ఆప్యాయంగా అడుగుతూ అతన్ని లేపుతుంది. కనని కాదని వాడి దగ్గరికి వెళ్లిన శ్రేయని చూసి శివ గుండె ముక్కలైపోయింది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చెప్పలేని బాధతో శ్రేయా అని పిలుస్తాడు. ఆ పిలుపుకి వెనక్కి తిరిగిన శ్రేయ, నీకు అసలు ఏం అర్హత ఉంది అని ప్రశాంత్ మీద చేయి చేసుకున్నావు అని నిలదీస్తుంది. ఆ మాటకి శివకి నవ్వలో ఏడవలో అర్థం కాలేదు. అర్హత అని విరక్తిగా ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. చూడు శివ, నాకు ప్రశాంత్ అంటే ఇష్టం అండ్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని తేల్చి చెప్పి తన చేతులతో ప్రశాంత్కి సపోర్టిస్తూ నిలబెడుతుంది. కింద నుండి లేచిన ప్రశాంత్ తన పెదవికి అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ, చూడు శివ, నువ్వు ఇప్పుడు చేసినదానికి చాలా బాధపడతావు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి నడుస్తాడు. నిజానికి ప్రశాంత్కి ముందు తెలుసు శివ ఒక మార్షల్ ఫైటర్ అని. ఇప్పుడు అందరి ముందు శివ తనని కొట్టాడు. కాని శివమీద ఉన్న పగ తీరింది. వాడు ప్రేమించిన అమ్మాయిని వాడి ముందే లాగేసుకున్నాను అన్న అహంకారంతో శ్రేయ నడుము మీద బలంగా చెయ్యి వేసి మరి నరుచుకుంటూ వెళ్తాడు. శివ ఇప్పటివరకు అంత ప్రేమించినా ఏనాడూ శ్రేయ చేయి కూడా సరిగా ముట్టుకోలేదు. కాని ప్రశాంతి ఏకంగా తన కళ్లముందే ఆమె నడుము మీద చెయ్యి వేసి మరీ తీసుకుని వెళ్తుంటే ఆ దృశ్యం చూసి శివ తట్టుకోలేకపోతాడు. నరాలు తెగిపోయేంత కోపంతో బాధతో తన బైక్ తీసుకుని వేగంగా సిటీ బయటికి వెళ్ళిపోతాడు. సిటీ శివార్లలో ఉన్న ఒక పాత కార్లు స్క్రాప్ యార్డ్ కార్ ట్రాష్లోకి వెళ్లి తన బైక్ ఆపుతాడు. ఆ రాత్రిపూట ఆ వర్షంలో చుట్టూ తుప్పుపట్టిన కార్ల మధ్య నిలబడి అక్కడే ఉన్న ఒక ఇనుపు సుత్తిని తీసుకుంటాడు. తన కోపాన్నంతా ఆ సుత్తిపైకి మళ్లించి ఎదురుగా ఉన్న ఒక కార్ గ్లాస్ బద్దలు కొడతాడు. కోపంతో ఆవేదనతో గట్టిగా అరుస్తూ ఆ కార్ని నాశనం చేస్తాడు. ఇంకా కోపం తగ్గక అక్కడే ఉన్న ఒక్కొక్క కార్ని నిర్దాక్షిణ్యంగా కొడుతూ తనలో రగులుతున్న అగ్నిని తగ్గించుకోవాలి అని ట్రై చేస్తాడు. కాని అలా కొడుతున్న ప్రతిసారీ శ్రేయ అన్న మాటలు గుర్తుకు వచ్చి తన బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. కాని ఏమాత్రం తగ్గటం లేదు. అలా ఎంతసేపు కొట్టాడో తెలియదు. ఇంకా కొట్టి కొట్టి చేతులు అలసిపోయి ఓపికలేక ఆ వర్షంలోనే అక్కడే కింద కూలబడిపోతాడు. గుండెల్లో పేరుకుపోయిన బాధను తట్టుకోలేక ఒక పిచ్చివాడిలా గట్టిగా అరుస్తూ ఆ చీకటిలోనే ఉండిపోతాడు. అలా శిథిలమైన కార్ల మధ్య ఒంటరిగా కూర్చున్న శివ దగ్గరికి చీకటిని చీల్చుకుంటూ ఒక పెద్ద అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ వచ్చి ఆగుతున్నది. అందులో నుండి ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటి వ్యక్తి దిగి గొడుగు పట్టుకుని శివ దగ్గరికి వస్తాడు. ఎంతో భక్తిగా తలవంచి మాస్టర్ అని అంటారు. శివ ఆ వ్యక్తిని విరక్తిగా చూసి, ఏంటి, ఇప్పుడు వెక్కిరించడానికి వచ్చారా అని కోపంగా అంటాడు. లేదు మాస్టర్, మీ నాన్నగారు మీతో మాట్లాడాలి అని అన్నారు అని చెబుతూ ఒక శాటిలైట్ ఫోన్ను శివకి ఇస్తారు. శివ అయిష్టంగానే ఆ ఫోన్ తీసుకుని చూస్తాడు. అది వీడియో కాల్. ఆ కాల్లో ఒక పెద్ద వయస్కుడు ఎంతో ఖరీదైన సూట్ వేసుకుని ఒక రాయల్ కుర్చీలో అత్యంత గంభీరంగా కూర్చుని ఉంటాడు. అతని కళ్ళలో ఒక సామ్రాజ్యాన్ని శాసించే పవర్ కనిపిస్తుంది. అని గంభీరమైన స్వరం వ్యాఖ్యతయ్యారు అని చెప్తాడు. ఇప్పుడు కనుక మీరు నామీద జాలి చూపిస్తే నా అంత చెడ్డవాడు ఉండడు అని ఆక్రోశంగా అంటారు శివ. దానికి ఆ గంభీరమైన వ్యక్తి ఏమాత్రం చలించకుండా,
ఇప్పుడు నేను ఏం నీమీద జాలి చూపించడం లేదు, నీకు రియాలిటీ చెప్తున్నా. ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు అని ముందే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. సో ఎక్కువ ఆలోచించకుండా నువ్వు ప్రూవ్ చేసుకో. అప్పుడే తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరు ఏనిచ్చినా అది వాళ్లకి తిరిగి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చింది కూడా డబుల్ చేసి తిరిగి ఇచ్చేయ్ అని ఖచ్చితమైన స్వరంతో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తండ్రి చెప్పిన మాటలు శివ బుర్రలో సుత్తి దెబ్బల్లా ప్రతిధ్వనిస్తున్నాయి. వర్షంలో తడుస్తూనే కాసేపు వాళ్ల నాన్న చెప్పింది తీవ్రంగా ఆలోచిస్తుంది. చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఆ అసిస్టెంట్ మాస్టర్ అని మళ్ళీ పిలుస్తాడు. శివ తన ఆలోచనల నుండి బయటికి వచ్చి హా అంకుల్ చెప్పండి అని అడుగుతాడు. ఆ వ్యక్తి శివకి కొత్త కాదు. తను చిన్నప్పటి నుండి శివతోనే ఉంటూ శివకి సంబంధించిన ప్రతి విషయం చూసుకునే అధికమైన నమ్మకస్తుడు. అది మాస్టర్, మీకు 100 కోట్లు ఇచ్చారు. వాటితో మీరు బిజినెస్ చెయ్యాలి. అండ్ 2 సంవత్సరాలలో మీ క్యాపిటల్ 10,000 కోట్లు ఉండాలి అని చెప్పి ఆ బిజినెస్కి సంబంధించిన ఇంకా కొన్ని కఠినమైన కండిషన్స్ కూడా వివరిస్తాడు. అది అంతా విన్న శివ కళ్ళలో ఒక కొత్త రకమైన కసి కనిపిస్తుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అని దృఢంగా అంటాడు. ఓకే మాస్టర్, ఇంకా నేను వెళ్తాను అని చెప్పి ఆ అసిస్టెంట్ రోల్స్ రైస్ కార్ ఎక్కి ఆ వర్షంలోనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే. ఎన్పి మరోపక్క సిటీలోని ఒక లగ్జరీ పబ్లో ప్రశాంత్ రక్తం కారుతున్న తన పెదవిని అద్దంలో చూసుకుంటూ శివని ఎలా సర్వనాశనం చెయ్యొచ్చు అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. శివ ఎంత అనామకుడైనా అందరి ముందు ప్రశాంత్కి ఈరోజు జరిగిన అవమానం అంత చిన్నది కాదు. వాడి అహంకారం దెబ్బతింది. ఇంకా అదే కోపంతో ఆలోచిస్తూ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి కొద్దీ దూరంలోనే ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని తన టేబుల్ మీదున్న వైన్ బాటిల్నే చూస్తూ ఎవరి గురించో ఆలోచిస్తూ బాధపడుతుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ప్రశాంత్ వదిలేసిన ప్రియ. కాని అదే బార్లో పక్కనే ఉన్న టేబుల్ మీదున్న ఒక దుర్మార్గుడైన వ్యక్తి ఎప్పుడో అప్పుడు అవకాశం దొరక్కపోతుందా అని కామంతో ఆ అమ్మాయినే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. ప్రియ అప్పటే బాగా తాగి ఉంది. మత్తులో కళ్ళు మూతలు పడుతున్నా ఏయ్ వెయిటర్, నాకు ఇంకొక డ్రింక్ కావాలి అని అరుస్తుంది. ఇదే సరైన సమయమనుకున్న ఆ కామాంధుడు వెయిటర్ని పిలిచి వాడి చేతిలో ఒక చిన్న పౌడర్ ప్యాకెట్ పెడతారు. అలాగే దానికి తోడుగా కొన్ని వేల రూపాయల డబ్బులు కూడా వాడి జేబులో కుక్కుతాడు. అది ఆ అమ్మాయి డ్రింక్లో కలుపు అని కళ్ళతోనే సైగ చేస్తాడు. కక్కుర్తి పడిన ఆ వెయిటర్ కూడా ఆ అమౌంట్ తీసుకుని ఒక కొత్త వైన్ బాటిల్ ఓపెన్ చేసి అందులో ఆ మత్తుమందు పౌడర్ మొత్తం కలిపి ఆ బాటిల్ని తీసుకువెళ్లి ప్రియా టేబుల్ మీద పెడతాడు. పాపం గుండెకోతతో పీకలదాకా మత్తులో ఉన్న ప్రియకు ఈ లోకం ఏమీ పట్టడం లేదు. బాటిల్ చూడగానే తనని మోసం చేసిన ప్రశాంత్ గుర్తుకు వచ్చి రే ప్రశాంత్, నన్నే మోసం చేస్తావా అని ఏడుస్తూ ఆ వైన్ బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగినట్టుగా గటగటా కొంచెం తాగుతుంది. అలా సుమారు సగం వరకు తాగి టేబుల్ మీద తల వాల్చేస్తుంది. సరిగ్గా అప్పుడే తడిసిన బట్టలతో ఎర్రబడిన కళ్లతో ఒక వ్యక్తి వేగంగా బార్ లోపలికి వస్తాడు. వాడికి కేవలం ఆల్కహాల్ కావాలి. తనలోని బాధను చంపుకోవడానికి గట్టిగా తాగాలి. లోపలికి రాగానే అతని కళ్ళు ప్రియా టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్ మీద పెడతాయి. నేరుగా ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి ప్రియని కనీసం గమనించకుండా ఆ సగమున్న వైన్ బాటిల్ తీసుకుని అందులో ఉన్న వైన్ మొత్తం ఒక్క గుక్కలో తాగేస్తాడు. తాగిన బాటిల్ని అక్కడే టేబుల్ మీద పెట్టి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ వచ్చింది ఎవరో కాదు, మన శివనే. టేబుల్పై తలవాల్చి పక్కకి చూస్తూ ఉండటం వల్ల ప్రియా అవేమీ చూడలేదు. బార్లోనే ఉన్న హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి శివ ఒక రూమ్ తీసుకుని పైన ఉన్న ఫ్లోర్కి వెళ్తాడు. శివ వెళ్లిన వెంటనే మత్తుమందు ప్రభావం మెల్లిగా మొదలవుతుండటంతో ప్రియ తూలుతూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి తట్టుకోలేక ఒక రూమ్ అడుగుతుంది. ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయి ప్రియకు 45 రూమ్ అలాట్ చేసి కీసిస్తుంది. ప్రియ అడుగులు తడబడుతుండగా
ఆ కీస్ తీసుకుని వెళ్తుంది. అది గమనించిన ఆ దుర్మార్గుడు వెంటనే రిసెప్షన్ దగ్గరికి వస్తాడు. జేబులో నుండి కొత్త డబ్బు కట్టె తీసి ఆ రిసెప్షనిస్ట్ ముందు పెట్టి వక్రంగా నవ్వి ప్రియ రూమ్ నెంబర్ అడుగుతాడు. ఆ రిసెప్షనిస్ట్కి ఇలాంటివి కొత్త కాదు. బార్కి వచ్చే ఇలాంటి వాళ్లకి డబ్బులకు ఆశపడే రూమ్ నెంబర్స్ చెప్పడం ఆమెకు అలవాటే. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఆ డబ్బు తీసుకుని 45 మని రూమ్ నెంబర్ చెప్పేస్తుంది. వాడు ఒక సైకోలా నవ్వుకుంటూ లిఫ్ట్ వైపు వెళ్తాడు. ఆ మరోపక్క ప్రియ నడుస్తున్న కొద్దీ డ్రగ్ ఎఫెక్ట్ పీక్స్కి వెళ్ళిపోతుంది. కళ్ళు బాయిర్లు కమ్ముతున్నాయి. దారి సరిగ్గా కనిపించడం లేదు. మత్తులో ఉండటం వల్ల తనకు తెలియకుండానే 45 అనుకుని పక్కనే ఉన్న 44 రూంలోకి దూరిపోతుంది. ఆ రూంలో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. కిటికీ దగ్గర నిలబడి ఒక వ్యక్తి బయటపడుతున్న వర్షాన్ని, చీకటిని చూస్తూ తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడు. కాని ప్రియకి ఇచ్చిన డ్రగ్ మాత్రం తన పని చెయ్యడం స్టార్ట్ చేసింది. ఆమె ఒంటలో నరాలు జలధరిస్తున్నాయి. పిచ్చి పట్టిన దానిలా ప్రియ నేరుగా ఆ చీకటిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి వెనుకనుండి బలంగా హగ్ చేసుకుని తనని తన వైపుకు తిప్పుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన ఆ వ్యక్తి వెంటనే తేరుకుని ప్రియని ఒక్క ఉదుటున దూరంగా తోసేస్తాడు. కాని ప్రియ ఆ డ్రగ్ ఎఫెక్ట్ తట్టుకోలేక ఒక్క పిచ్చి దానిలాగా మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వస్తూ టెంప్ట్ చేస్తూ ఉంది. ఆ గదిలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, మన శివ. శివ అలా తన మీద పడుతున్న ప్రియని చూసి మొదట కొంచెం షాక్ అవుతాడు. ప్రియ ఇక్కడకు ఎలా వచ్చింది అని ఆలోచించేలోపే ప్రియ చేస్తున్న పని చూసి ఇంకా షాక్ అవుతారు. కాని ప్రియ వణుకుతున్న తీరు, ఆమె కళ్ళు ఉన్న పరిస్థితి చూసి ఎవరో ఆమెకు ఏదో మత్తుమందు ఇచ్చారని వెంటనే ప్రియ పరిస్థితి అర్థం చేసుకుంటారు. కాని డ్రగ్ మత్తులో ఉన్న ప్రియ మాత్రం శివని వదలడం లేదు. ఏం జరుగుతుందో తెలియని ఆ మత్తులో, ఆ చీకటిలో మళ్లీ శివమీద పడి ముద్దులు పెడుతూనే ఉంది. స్టారీ ఇస్ కంటిన్యూ. Subscribe to our channel. Thanks for watching.